హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను స్ట్రింగ్స్ స్లైసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఈ వీడియో ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషను. ఈ వీడియోలో నేను స్లైసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మన స్ట్రింగ్స్ అంటే ఏందో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో వచ్చేసరికి దానికి కంటిన్యూయేషన్. ఓకే, సో స్లైసింగ్ అంటే ఏంటి అని అంటే మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ స్ట్రింగ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ నుంచి మనం సమ్ రేంజ్ క్యారెక్టర్స్ని తీసుకోవచ్చు. సో వాటిని తీసుకొని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి b ఈక్వల్స్ టు సిఎస్ బ్రెయిన్ అని రాస్తున్నాను. అండ్ ప్రింట్ ఆఫ్, సో స్లైసింగ్ ఎలా రాయాలి అని అంటే బీలో మనకు బి వేరియబుల్లో మనకి సిఎస్ బ్రెయిన్ ఉంది కదా. సో అందుకని నేను బి ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్లో 3:7 రాశాను. సో 3 అనేది స్టార్టింగ్ పొజిషన్ అండ్ 7 అనేది ఎండింగ్ పొజిషన్. సో 7 అనేది ఎండింగ్ పొజిషన్ అయినా దాని ప్రీవియస్ పొజిషన్ క్యారెక్టర్ వరకే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 7 - 3 అంటే 4 క్యారెక్టర్స్. సో 4 క్యారెక్టర్స్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్ క్యారెక్టర్ ఏంటి, బి. సో BRAI అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అందుకని మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, BRAI వచ్చింది. ఓకే, సో ఇప్పుడు సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, 3:7 అని అంటే 3 అనేది స్టార్టింగ్ పొజిషన్ క్యారెక్టర్ అండ్ 7 అనేది ఎండింగ్ పొజిషన్. యాక్చువల్గా 7 అనేది ఎండింగ్ పొజిషన్ అయినా మన దాని ప్రీవియస్ పొజిషన్ యొక్క క్యారెక్టర్ వరకు ప్రింట్ చేస్తుంది. సో 3 to 6 వరకు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో బి క్యారెక్టర్ ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్లో ఆర్ క్యారెక్టర్ ఉంది అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉంది అండ్ సిక్స్త్ పొజిషన్లో ఐ క్యారెక్టర్ ఉంది కదా. సో ఈ 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు 0:1 అని అంటే మీకు చూడండి ఇక్కడ అర్థమవుతుంది. 0:1 అని అంటే 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది, అది సి అని వచ్చింది అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నాకు సిఎస్ అని ప్రింట్ అవ్వాలి. సో అందుకని నేను ఏం రాస్తున్నానంటే 0:2 రాశాను. సో అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, సిఎస్ అని వచ్చింది. సో ఇలా మనము స్ట్రింగ్స్ నుంచి మనము సమ్ క్యారెక్టర్స్ని తీసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజింగ్ స్లైసింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇదేంటి అని అంటే బి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం రేంజెస్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, స్లైస్ ఫ్రమ్ ది స్టార్ట్. సో స్టార్టింగ్ పొజిషన్స్ నుంచి మనకి సమ్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలి అని అంటే స్టార్టింగ్ ఇండెక్స్ని లీవ్ చేసేసేయాలి, దాన్ని రాయొద్దు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సేమ్ బి ఈక్వల్స్ టు సిఎస్ బ్రెయిన్ రాశాను అండ్ ప్రింట్ ఆఫ్ బి ఆఫ్ ఈక్వల్స్ టు 2 రాశాను. చూడండి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ నేను ఏమి స్పెసిఫై చేయట్లేదు. సో నాకు 2 క్యారెక్టర్స్ రావాలి. సో సిఎస్ బ్రెయిన్ నుంచి. సో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఏంటి, 0th పొజిషన్లో సి ఉంది అండ్ ఫస్ట్ పొజిషన్లో ఎస్ ఉంది కదా. సో అవుట్పుట్ మనకి సిఎస్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ స్లైస్ ఫ్రమ్ ది స్టార్ట్ అని అంటే ఏంటి అని అంటే స్టార్టింగ్ పొజిషన్స్ని స్పెసిఫై చేయకుండా ఎండింగ్ పొజిషన్ని స్పెసిఫై చేస్తే మనకి ఎండింగ్ పొజిషన్ ఏదైతే స్పెసిఫై చేసామో అక్కడి వరకు మనకి క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి స్ట్రింగ్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్లైస్ టు ది ఎండ్. సో ఇందులో వచ్చేసరికి ఎండ్ పొజిషన్ ఉంటుంది కదా, దాన్ని లీవ్ చేసేసేయాలి. ఓకే, సో దాన్ని రాయొద్దు. సో మనం ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చామో సో ఆ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు ప్రింట్ అయ్యేస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బి ఈక్వల్స్ టు సిఎస్ బ్రెయిన్ రాశాను అండ్ ప్రింట్ ఆఫ్ బి ఆఫ్, సో ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది కదా దాని స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్. ఇక్కడ ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి నేను లెఫ్ట్ చేస్తున్నాను, ఏం రాయట్లేదు. సో 3 ఈక్వల్స్ టు సమ్, ఏం రాయట్లేదు అక్కడ. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. సో మనకు లాస్ట్ క్యారెక్టర్స్ వరకు ప్రింట్ అవ్వాలి అని అంటే మనం స్టార్టింగ్ పొజిషన్ స్పెసిఫై చేసేసి ఎండింగ్ పొజిషన్ని లెఫ్ట్ అవుట్ చేసేసారు. ఓకే, సో ఇక్కడ నాకు స్టార్టింగ్ పొజిషన్ బి నుంచి స్టార్ట్ కావాలి అండ్ అప్ టు ఎన్ వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ బ్రెయిన్ అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మనకు అవుట్పుట్ బ్రెయిన్ అని వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఎండింగ్ పొజిషన్స్ని స్పెసిఫై చేయకపోవడం వల్ల మనకి ఎండింగ్ పొజిషన్ వరకు కంప్లీట్గా క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది. స్టార్టింగ్ పొజిషన్ మనం ఏదైతే పొజిషన్ స్పెసిఫై చేసామో అక్కడ నుండి ఎండింగ్ పొజిషన్ వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ప్రీవియస్గా ఓకే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏంటి అని అంటే సో బ్రెయిన్ అనేది లాస్ట్లో సిఎస్ బ్రెయిన్ అనేది ఒకటి స్ట్రింగ్ తీసుకుంటున్నాను. అక్కడ ఏంటి అని అంటే ఆ బ్రెయిన్లో నుంచి నాకు జస్ట్ RAI అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ నేను బి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ బ్రెయిన్ అని రాస్తే అండ్ లాస్ట్ పొజిషన్ ఉంటుంది కదా ఎన్ అనేది, అది -1. సో దాని పొజిషన్ వచ్చేసరికి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు -1, -2, -3 సో ఇలా తీసుకుంటుంది, స్టోర్ అవుతుంది. సో ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. సో ఇక్కడ చూడండి నేను బి ఈక్వల్స్ టు సిఎస్ బ్రెయిన్ రాశాను. సో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి, ఎన్ పొజిషన్ -1 అండ్ ఐ పొజిషన్ -2, ఏ పొజిషన్ -3.
సో ఇలా మనకు లాస్ట్ నుంచి నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది లాస్ట్ క్యారెక్టర్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు నాకు జస్ట్ RAI అని రావాలి కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే R పొజిషన్ ఏంటి, సో చూడండి ఎన్లో ఎన్ అనేది -1 పొజిషన్లో ఉంది, I అనేది -2 పొజిషన్లో ఉంది, A అనేది -3లో ఉంది, అండ్ R అనేది -4లో ఉంది. కాబట్టి నేను ఇక్కడ -4 అని రాస్తున్నాను. ఓకే, సో నాకు ఇప్పుడు ఎన్ అవసరం లేదు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే -1 అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎండింగ్ పొజిషన్లో -1 ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి అవుట్పుట్ అనేది RA అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అని అంటే లాస్ట్ పొజిషన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇండెక్సింగ్ అనేది లాస్ట్ నుంచి -1 -2 -3 ఇలా స్పెసిఫై చేస్తూ వస్తుంది. ఓకే, సో క్యారెక్టర్స్ని. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్స్ స్లైసింగ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, వాటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.